తలుపు దానంతట అదే గట్టిగా లాక్పడిన తర్వాత గదిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏసీ ఆఫ్లో ఉన్నా గదిలో ఐసులాంటి చల్లటి గాలి వీస్తోంది. వణుకుతున్న చేతులతో ఎంత గట్టిగా లాగినా ఆ తలుపు తెరుచుకోలేదు. అప్పుడే బాత్రూంలోని షవర్ దానంతటదే ఆన్ అయ్యింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కాని అద్దం మీద ఆవిరితో ఎవరో రాసినట్లు అక్షరాలు కనిపించాయి. నువ్విక్కడినుంచి వెళ్ళలేవు. వెంటనే గదిలో లైట్లు టపటపా ఆరిపోయి మళ్లీ వెలగడం మొదలయ్యాయి. వెనక్కి తిరిగి చూసేసరికి మంచం మూలను ఒక ఆకారం కూర్చుని ఉంది. పొడవాటి జుట్టుతో ముఖం కనపడకుండా తలదించుకుని ఉన్న ఒక మహిళ. ఆమె మెల్లగా తల ఎత్తి చూసింది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ముఖం సగం కాలిపోయి ఉంది. గుండె ఆగినంత పనయింది. ఆమె ఒక్క ఉదుటిన గాల్లోకి లేచి మీదకు దూకి గొంతు పట్టుకుంది. ఆమె చేతులు మంచుగెడ్డలా ఉన్నాయి. రిసెప్షనిస్ట్ చెప్పిన మాటలు విని నా గుండె వేగం పెరిగింది. నా జేబులో ఉన్న కీమీద 303 అని స్పష్టంగా ఉంది. నేను మీకు 302 కీ ఇచ్చాను సార్, మీరు కావాలంటే రిజిస్టర్లో కూడా చెక్ చేసుకోండి అన్నాడు మేనేజరు వణుకుతున్న చేతులతో లెడ్జర్ పుస్తకం తీస్తూ. అతను చెప్పింది నిజమే. అక్కడ నా పేరు పక్కన గది నంబర్ 302 అని రాసి ఉంది. మరి నా జేబులోకి 303 తాళం ఎలా వచ్చింది? ఆ గది తలుపు ఎలా తెరుచుకుంది? సార్, ఆ అమ్మాయి పేరు నిత్య. 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రాత్రి ఆమె ఆ గదిలో చనిపోయింది. ఎవరు ఆమెను హత్య చేశారో లేక ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ మిస్టరీనే. అప్పట్నించి ఆ గదిలో వింత శబ్దాలు రావడం, ఆ ఫ్లోర్లో నడిచేవారికి ఎవరో పిలిచినట్లు అనిపించడం లాంటివి జరుగుతున్నాయి. అందుకే ఆ గదిని శాశ్వతంగా మూసేశాం అంటూ మేనేజర్ ఆందోళనగా చెప్పాడు. అతను చెప్తుండగానే పై అంతస్తు నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏదో భారీ వస్తువును నేలకేసి కొట్టినట్లు. మేనేజర్ ముఖం పాలిపోయింది. సార్, ఇక్కడ్నించి వెంటనే వెళ్ళిపోదాం. ఈ రాత్రికి ఈ హోటల్లో ఉండటం మంచిది కాదు అంటూ అతను తన బ్యాగ్ సర్దుకోసాగాడు. కాని నా ఫోను, ల్యాప్టాపు, నా బట్టలు అన్నీ ఆ 303 గదిలోనే ఉండిపోయాయి. అందులో నా ముఖ్యమైన ఆఫీస్ డేటా ఉంది. అది లేకుండా నేను వెళ్ళలేను. నా వస్తువులక్కడ ఉన్నాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నాను భయాన్ని పక్కన పెట్టి తెగింపుతో. వద్దు సార్, ప్రాణాల మీదికి తెచ్చుకోకండి అని మేనేజర్ వారిస్తున్నా నేను వినలేదు. నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసుకుని మళ్లీ ఆ చీకటి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. 3వ అంతస్తుకు చేరుకోగానే అక్కడి వాతావరణం మరింత చల్లగా మారింది. కారిడార్ చివర ఉన్న 303 గది తలుపు బార్లా తెరిచి ఉంది. లోపలినుంచి ఒక వింతైన కుళ్ళిపో